నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో మండల మహిళా సమైక్య జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశ అనంతరం డిఆర్డీఏ పీడీవై శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి మహిళా సంఘం సభ్యులు క్రమం తప్పకుండా తీసుకున్న రుణం కడితే సబ్సిడీలు కూడా ప్రభుత్వం నుండి వస్తాయని మండలంలో అందరూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గంజాయి నిర్మూలన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, ఎంపీఓ ఝాన్సీ, ఏపీఓ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక ఈ మహిళా సమైక్య సంబంధించి వెలుగాపేట నందు డిఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి సార్ గారు ప్రస్తుతం ఇక్కడ సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహిళల ద్వారా పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించి డ్రగ్స్ సంబంధించి వీళ్ళ ద్వారా పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రోగ్రాం చేసి ఎక్కడ ఏం జరిగినా వీళ్ళ ద్వారా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రస్తుతం వారి సార్ దగ్గర ఉన్నాము, వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. ముఖ్యంగా ఈ గంజాయి నిర్మూలనకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉంది. మరి దానికి అదేవిధంగా గత సోమవారం జిల్లా స్థాయిలో కూడా మన పోలీస్ శాఖ పెద్ద ఎత్తున కార్యక్రమాలు పబ్లిసిటీ చేయాలి, గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి కార్యక్రమాలు పెట్టుకుంటుంది. దానికి అనుగుణంగా కలెక్టర్ గారి ఆదేశాలు, ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మనం మహిళలు ముఖ్యంగా దీని మీద పనిచేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మహిళా సంఘాలని ఈ గంజాయి నిర్మూలనలో ఒక క్యాంపెయిన్ లాగా అన్ని మండల స్థాయిలో, అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా అవగాహన పెంచడం, సో అనే కార్యక్రమాలు చేస్తాం. చాలా వరకు వడ్డీలు అధికంగా కడుతున్నాము, ఇంతవరకు సబ్సిడీలు అనేది ఏం లేదంటారు. మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా మీరు ఇప్పుడు మనకి వడ్డీ మాఫీకి సంబంధించి పావులా వడ్డీ అనేది ఎవరైతే సంఘాలు రెగ్యులర్గా ఉన్నాయో వాటన్నిటి కూడా రావడం జరిగింది. మరి వాళ్ళకి అపోహ ఏంటంటే కొన్ని సంఘాలు ఎన్పీలో ఉండి కంటిన్యూస్గా 3 months డబ్బులు కట్టకపోవడం, ఇటువంటి దగ్గర ఈ వడ్డీ అనేది ఇవ్వదు. ఎందుకంటే మరి మంచి సంఘాలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో పావుల వడ్డీ అనేది ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి సో ఇప్పటివరకు మంచిగా ఉన్న సంఘాలందరికీ కూడా ఈ వడ్డీ మాఫీ అనేది వచ్చేసింది. సో ఇంకెక్కడన్నా మన టెక్నికల్ సమస్యలతో ఎక్కడన్నా రాకుండా అటువంటి ప్రత్యేకంగా చూస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ముందు కూడా ఇటువంటి మాఫీ రావాలంటే వాళ్ళకి సంఘాలు రెగ్యులర్గా రీపేమెంట్స్ చేయాలి. దాని మీదనే అవగాహన కల్పించాలి ఈరోజు.